గం గణపతి అయి నమః. ప్రతి ఏటా భాద్రపాద మాసంలో వచ్చే ఆ గణపతి నవరాత్రి ఉత్సవాలకు భక్తజనులందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా 9 రోజుల పాటు జరిగే ఆ గణపయ్య పూజల్లో భక్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ ఉంటారు. సకల శుభాలను, సిద్ధి బుద్ధిని ప్రసాదించమని, వ్యాపార అభివృద్ధి, వివాహం, సంతానం, విద్య ఇలా ఏది కోరుకున్నా ఇచ్చే ఆ మహాగణపతిని పూజించడానికి భక్తులందరూ కూడా వాడవాడల ఇళ్లల్లో కూడా ఆ గణపతిని 9 రోజుల పాటు ఎంతో వైభవంగా భక్తి శ్రద్ధలతో పూజలు చేసి నిమజ్జనాన్ని చేస్తూ ఉంటారు. 2025 సంవత్సరం ఆగస్టు మాసంలో ఈసారి ఆ గణేశుడు దివి నుంచి భూమికి దిగివచ్చి ఆ గణపయ్య ప్రతి ఇళ్లలో కొలువై భక్తుల చేత నిత్య పూజలు అందుకోవడానికి సిద్ధమయ్యాడు. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఖైరతాబాద్ వినాయకుడు ఒక్క అడుగుతో ప్రారంభమై ఈ సంవత్సరం 69 అడుగుల ఎత్తుతో మహాగణపతిగా ఇక్కడి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించనున్నాడు. శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఈ సంవత్సరం ఆ భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కల్పించనున్నాడు ఇక్కడి ఆ మహాగణపతి. ఇక్కడి గణపతిని నెలకొల్పబట్టి 71 సంవత్సరాలుగా ఇక్కడ మహాగణపతిని పూజలు చేస్తూ ఉన్నారు. 69 అడుగుల ఎత్తు 71 సంవత్సరాలు పూర్తి చేసుకుని 69 అడుగులతో విశ్వశాంతి శ్రీ మహాశక్తి గణపతిగా ఇక్కడ ఈ సంవత్సరం భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించనున్నాడు ఆ మహాగణపతి. గణపతితో పాటు హయగ్రీవ శ్రీ లక్ష్మీ సమేతుడిగా కూడా ఆ మహాగణపతి దర్శన భాగ్యాన్ని కల్పించనున్నాడు భక్తులందరికీ కూడా. పూరి జగన్నాథుడితో పాటు బలభద్ర, సుభద్ర వారితో పాటుగా కూడా ఆ మహాగణపతి ఇక్కడ ఆ భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించనున్నాడు. ఒక్క అడుగుతో ప్రారంభమైన ఆ ఖైరతాబాద్ వినాయకుడు 69 అడుగుల ఎత్తుతో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తజనులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కల్పించనున్నాడు. ఏ పూజ చేసినా ముందుగా ఆ వినాయకుడి పూజను ప్రారంభించాలి. అలాగే ఏ దేవుణ్ణి పూజించాలన్నా ముందుగా ఆ మహాగణపతి పూజను చేసిన తర్వాతనే ఎలాంటి విఘ్నాలు లేకుండా ఆ పూజల్లో విజయం దిశగా సాగాలని కోరుకుంటూ ముల్లోకాలను పూజించే ఆ దేవదేవులందరికీ కూడా పూజలు చేసే సమయంన ముందుగా తొలి పూజను ఆ మహాగణపతికి చేయడం మన సంస్కృతి ఆచారం కూడా. అందుకే తొలి పూజను అందుకునే మహాగణపతి ఖైరతాబాద్ ప్రాంతంలో 69 అడుగుల ఎత్తుతో విశ్వశాంతి శ్రీ మహాశక్తి గణపతిగా దర్శన భాగ్యాన్ని కల్పించనున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ కూడా ఇక్కడి ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోవడానికి, వీక్షించడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఒక్క అడుగుతో ప్రారంభమైన ఆ మహాగణపతి 69 అడుగుల ఎత్తులో ఈ సంవత్సరం దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నాడు. వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు వినాయక చవితి మొదటి రోజునే ఆ మహాగణపతిని, మహాకాయుణ్ణి దర్శించుకోవడానికి బారులు తిరుగుతూ ఉంటారు. చిన్న పెద్ద లేకుండా కుటుంబ సమేతంగా తరలివచ్చి ఆ మహాగణపతిని దర్శించుకొని గణపతి యొక్క మెండైన ఆశీస్సులను కూడా పొందుతూ ఉంటారు. ఖైరతాబాద్ వినాయకుడు అంటే చాలు భక్తులందరికీ కూడా ఎంతో ఆసక్తి. ఆ భక్తుల్లో కూడా ఎంతో భక్తిభావం ఉప్పొంగుతూ ఉంటుంది. 9 రోజుల పాటు భక్తుల చేత నిత్య పూజలను అందుకునే గణపయ్య 10వ రోజున ఆ గంగమ్మ ఒడిలోకి చేరుకుంటూ ఉంటాడు. 9 రోజుల పాటు 24 గంటల పాటు భక్తులు ఆ గణపయ్యను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి సకల శుభాలను పొందుతూ ఉంటారు. ఎక్కడెక్కడి నుండో భక్తులు భారీ కాయుని 69 అడుగుల ఎత్తైన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిని దర్శించుకోవడానికి తరలి వస్తూ ఉంటారు. ఈ సంవత్సరం ఇక్కడ ఆ గణపతిని 3 ముఖాలతో 8 చేతులతో ఇక్కడ ఆ భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నారు. ఆ విశ్వం మొత్తం కూడా ఆ స్వామి అనుగ్రహంతో క్షేమంగా ఉండాలని కోరుతూ ఇక్కడి నిర్వాహకులు అందరూ కూడా శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఆ గణపతికి నామకరణం చేసి విశ్వశాంతిని కల్పించాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కాంక్షిస్తూ ఈ సంవత్సరం ఇక్కడ 69 అడుగుల ఎత్తైన శ్రీ విశ్వశాంతి ఆ మహాగణపతిని ఇక్కడ నెలకొల్పారని కూడా నిర్వాహకుల మాటల్లో మనం తెలుసు.